హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ సూర్య, పూజ హెగ్డే యాక్ట్ చేసి అండ్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తారు లైక్ రెట్రో అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. ఒక అబవ్ యావరేజ్ టు ఒక హిట్ అయ్యే మూవీ. సో లాస్ట్ 3-4 ఇయర్స్లో సూర్య మూవీస్ మనం చూసుకుంటే కనుక మంచి సినిమాలన్నీ ఓటీటీకి అయితే వచ్చాయి. బట్ ఈటీ సినిమా మనం చూసుకుంటే కనుక ఆ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా సరే, బట్ బిజినెస్ పరంగా ఆ సినిమా అయితే సూపర్ హిట్ ఫిలిం. బట్ కంగువా అనే సినిమా ఆల్మోస్ట్ సూర్య కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్గా అయితే మిగిలింది. సో ఆ సినిమాతో పోల్చుకుంటే లైక్ ఈ సినిమా అనేది ఒక 1000 టైమ్స్ ఒక బెటర్ మూవీ. సో లైక్ మెయిన్ ఏంటంటే లైక్ 22 ఫిబ్రవరిలో ఈటీ అనే మూవీ వచ్చింది. 23లో సో సూర్యకి రిలీజ్ అయితే లేదు. అండ్ 24 ఎండింగ్లో నవంబర్లో కంగువా అనే మూవీ వచ్చింది. సో ఒక మంచి యాక్టర్కి ఒక ప్రైమ్ టైంలో 2 ఇయర్స్ టైం అనేది పోయింది. సో 2.5 ఇయర్స్లో ఎలాంటి ఒక సినిమా రిలీజ్ అయితే లేదు. సో సూర్యకి దాంతో మనకి ప్లస్ ఆడియన్స్కి కూడా ఒక గ్యాప్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే లైక్ ఈ మూవీ అయితే ఒక డీసెంట్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ సూర్య మనం చూసుకుంటే కానీ తను బేసికలీ ఒక గ్యాంగ్స్టర్. సో తన లవ్ కోసం, సో తన భార్య అంటే తనకు చాలా ఇష్టం. ఆ రోల్ ప్లే చేసిన పూజ హెగ్డే. సో తన భార్య కోసం అదన్నీ వదిలేసి ఒక ఫ్రెష్ లైఫ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. బట్ తన పాస్ట్ అనేది తనని హాంట్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ సూర్య, పూజ హెగ్డే, నాజర్, జోజో జార్జ్ అండ్ జయరామ్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. లైక్ ఇది ఒక యాక్టర్స్ మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. బట్ స్క్రీన్ ప్లే అయితే బాగుంటుంది. లైక్ మిక్స్ చేసిన అన్ని లైక్ ఒక కమర్షియల్ సినిమాలో ఏమేమి మిక్స్ ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ ఈ సినిమాలో అయితే ఉంటాయి. సో యాక్షన్, లవ్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ, లైక్ జయరామ్ వచ్చిన కామెడీ పొజిషన్స్ అన్ని ఒక లెవెల్ వరకు బాగానే వర్కౌట్ అయ్యాయి. లైక్ ఇది ఒక పక్క కమర్షియల్ సినిమా అనమాట. ఒక గ్యాంగ్స్టర్ ఒక లవ్ ప్లస్ ఒక ఎమోషనల్ ఒక కమర్షియల్ సినిమా టైప్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అవన్నీ ఒక లెవెల్ వరకు మనకి ఎంగేజింగ్గా గ్రిప్పింగ్ అయితే అనిపిస్తుంది. మెయిన్ ఈ సినిమా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కోసం కూడా మనైతే ట్రై చేయవచ్చు. బికాస్ సీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ నార్మల్గా ఉన్నా సరే, బట్ యాక్టర్ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తారు. బట్ అలా ఈ సినిమాలో తీసుకెళ్ళిన సీన్స్ అయితే చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ సూర్య అండ్ పూజ హెగ్డే లైక్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ కూడా అయితే బాగానే ఉంటాయి. అండ్ పూజ హెగ్డేలో లైక్ ఇన్ని రోజులు మన తలని ఒక గ్లామర్ రోల్గా అయితే చూసాం. బట్ ఈ మూవీలో తనకి యాక్టింగ్కి స్కోప్ అయితే ఉంది. బట్ తన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీలో తను ఆల్మోస్ట్ మేకప్ లేకుండా న్యాచురల్గా రా అయితే కనిపించింది. సో సూర్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సూర్య ఫాదర్గా లైక్ జోజో జార్జ్ ప్లే చేయడం అయితే జరిగింది. సో అతని గురించి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా నాజర్ గారు, సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగా చేస్తారు. ఇంత చెప్పినట్టు ఒక నార్మల్ సీన్ని కూడా వాళ్ళ యాక్టింగ్తో ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అనమాట. దాంతో మనకి ఈ మూవీ చూడబుద్ధి అవుతుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. బట్ ఈ సినిమాటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ అంతా కొంచెం డార్క్ టోన్ అయితే ఉంటుంది. బట్ మనకి బాగానే అనిపిస్తుంది అనమాట. బికాస్ అది కొంచెం కొత్తగా ఉంటుంది. బట్ ప్లస్ ఒక న్యాచురల్గా ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది అనమాట. లైక్ కింద చెప్పినట్టు సినిమాటోగ్రఫీ కొంచెం డార్క్ అయితే ఉంటుంది అనేది ఒక గ్యాంగ్స్టర్ లవ్ స్టోరీ. సో యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ. సో స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటే ఏమి ఉండదు. ఇలాంటి ఒక స్టోరీస్ని ఇంతకుముందు మనం తెలుగు, తమిళ సినిమాలో చాలా అయితే చూడడం అయితే జరిగింది. బట్ ఈ మూవీలో ఒక ఎమోషన్ అండ్ ఒక క్యారెక్టరైజేషన్ అండ్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా. సో అది మనం కనెక్ట్ అవుతాయి కనుక సో లెంత్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. బట్ వన్స్ దానికి కనుక మనం కనెక్ట్ అవ్వకపోతే కనుక లైక్ ఈజీగా మనకి ఈ మూవీ మనకైతే బోర్ అయితే కొడుతుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. లైక్ ఒక డీసెంట్ మూవీ. అండ్ కంగువా డిజాస్టర్ తర్వాత సూర్యకి ఇదొక హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.